ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. సో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ని చూడడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు టాస్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు చిన్నకన్నయ్య కోరుకుంటాడు, చిన్నకన్నయ్య హెడ్స్ కోరుకున్నాడు. హెడ్స్ అయితే వచ్చింది. మరి టాస్ గెలిచిన ఎల్ఎస్జి బ్యాటింగ్ బౌలింగ్ సో టాస్ గెలిచిన ఎల్ఎస్జి బౌలింగ్ తీసుకుంది. మరి 6 overs మ్యాచ్ చూద్దాం. మరి ఎన్ని రన్ల వరకు కట్టడి చేస్తారు, ఏం జరుగుతుంది అనేది. లెట్స్ గో. ఇక ఫస్ట్ బాల్ చిన్న కన్నయ్యకేమో సంతోష్ సేటు, కన్నయ్యకేమో నరేష్, అక్కడ ఉన్న జై ఏమో అంబర్ట్స్. ఇద్దరు సైడ్ బ్యాటింగ్ చేస్తాడు, ఇద్దరు సైడ్ బౌలింగ్ చేస్తాడు. ఇక ఫస్ట్ బాల్ చక్కటి డిఫెన్స్ ఆడిండు, బౌండరీ అయితే పోలేదు. సెకండ్ బాల్ అంటిది ఉంటలేదా, వైడ్. నెక్స్ట్ బాల్ వావ్, చక్కటి 6 కొట్టిండు. ఫీల్డర్ చూస్తూనే ఉన్నాడు, క్యాచ్కు మాత్రం ట్రై చేయలేడు. నెక్స్ట్ బాల్ నరేష్ అయితే చక్కటి 6 కొట్టిండు. 6 3 బాల్కి 6 runs కొట్టిండు. మంచిగా ట్రై చేసిండు, బట్ కెమెరామెన్ దగ్గరికి బాల్ వచ్చింది. వెల్ ట్రై, బట్ డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. పరుగులు వచ్చేసరికి 6 పరుగులు. సూపర్ ఫీల్డింగ్ చేసిండు కెప్టెన్ చిన్న కన్నయ్య. 6 అయితే కొట్టేసిండు. మళ్ళీ ఒకటి 12 పరుగులు. వావ్, నరేష్ ఫామ్లోకి వచ్చినట్టున్నాడు, మొత్తం రన్స్ అయితే కొడుతుండు. నెక్స్ట్ బాల్ అవుటే. చక్కటి ప్రయత్నమే చేసిండు, బట్ క్యాచ్ అవుట్ అయితే అయిపోయాడు నరేష్. 12 పరుగులు అయితే కొట్టిండు. ఇప్పుడు మన ఎదురు చూస్తున్న కన్నయ్య ఎస్ఎస్సి జైస్వాల్ తరపున బ్యాటింగ్ అయితే వస్తుండు, చూద్దాం. మరి ఫీల్డర్ అయితే ఉన్నాడు, డాట్ బాల్. నెక్స్ట్ బాల్ ఫుల్ టైమింగ్ అయితే వేసిండు, బౌండరీ అయితే అయింది. 16 స్కోర్. నెక్స్ట్ బాల్ క్యాచ్ పడితే ఒకసారి అవుట్. జైస్వాల్ గారు అవుట్ అయ్యారు. 2 ఓవర్లకు 16 పరుగులు, 2 వికెట్లు. ఇంకొక వికెట్ ఉంది, మరి జైకి ఇస్తాడా కన్నయ్య వాత యుద్ధం. ఇక అంబర్స్కి అయితే బ్యాటింగ్ ఇస్తుండు. ఇస్తావా? అంబర్స్కి బ్యాటింగ్ ఇస్తుండు. తర్వాత ఇంకొకసారి ఛాన్స్ ఉంది కన్నయ్యకు. దా జై బ్యాటింగ్ పట్టు, నువ్వుకే అంబర్స్ బ్యాటింగ్. ఇక మన జై అయితే ఒక్కొక్క మ్యాచ్కి వస్తుండు, ఒక్కొక్క మ్యాచ్కి అయితే వస్తలేడు. ఇప్పుడు ఇక నెక్స్ట్ బాల్ చూద్దాం. మరి సంతోష్ సేట్ వర్సెస్ జై. 4లా 6లా అవుటా? వావ్, చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. 16 పరుగులు, 2 వికెట్లు. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. బాల్ బీట్ చేస్తుండు. అండ్ నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం, క్యాచా లేదు, డాట్ బాల్. చక్కటి ప్రయత్నం, ఫీల్డింగ్ మిస్టేక్, బౌండరీ అయితే వెళ్ళింది. 20 స్కోర్. డాట్ బాల్. ఇంకొక బాల్ ఉంది లాస్ట్ ఓవర్. ఈ ఓవర్లో లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. 6 runs కొట్టేసిండు. 26 స్కోర్. నెక్స్ట్ ఓవర్ 4 కొట్టేసిండు. 30 స్కోర్. చిన్నగానే ఎన్ని ఓవర్ వేసాడు? ఎన్ని ఓవర్ నువ్వు వేసాయి? నీకు 2 ఓవర్, నువ్వు 1 వేసిన వరకు 3 ఓవర్ ఇది. ఓకే. 4 ఇది 4వ ఓవర్. 4వ ఓవర్ అనుకుంటా. నువ్వు 2 వేసినావు ఇప్పటికి. 2 వేసిన 4వ ఓవర్. నువ్వు 2 వేసినావు, నువ్వు సంతోష్ 2 వేసిండు. 4వ ఓవర్. స్కోర్ 34. 2 4లు అయితే కొట్టిండు. ఇప్పుడు 34 రా. 26 2 4లు ఇప్పుడు.
26 ఉన్నప్పుడు 2 4లు పట్టు బ్యాటింగ్ కొట్టు. అవుటే బోల్డే. ఫైనల్లీ 2 4ల తర్వాత వికెట్ తీసిండు చిన్న కన్నయ్య. 34 స్కోరు. ఇప్పుడు కన్నయ్య బ్యాటింగ్ అయితే వస్తుండు. ఇక అంబర్స్ ఫీల్డింగ్కి వెళ్ళాలి ఇప్పుడు. కొంచెంసేపు అంతా గందరగోళం చేసిర్రు. ఫైనల్లీ వికెట్ తీసిండు. క్యాచ్ ట్రై చేసిండు బట్ 6 పోయింది. 40 స్కోర్. ఇంకా 2 overs ఉన్నాయి. నెక్స్ట్ బాల్ చక్కటి ఫీల్డింగ్. డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద 4th over. వైట్ బాల్. స్పీడ్ అయితే స్పీడ్ అయితే ఎక్స్ట్రా 6 రన్లు పెనాల్టీ ఇక. నోబు అవుట్ అయితే నోబు, అవుట్ కాకపోతే నోబు లేదు. అప్పుడే అవుట్ అయితే నోబు, అవుట్ కాకపోతే నోబు లేదు. ఓవర్ కంప్లీటెడ్. అంబర్స్కి బౌలింగ్ అయితే ఇస్తుండు. 5th over. స్కోర్ వచ్చేసరికి 40. వైడ్. నెక్స్ట్ బాల్ ఉల్టాస్ బాల్ బట్ మిస్ఫీల్డ్. బౌండరీ అయితే వెళ్ళింది. 44. జై సక్కనట్టు బౌలింగ్ నీ లెక్క రెగ్యులర్ లెక్క. 44. బౌండరీ అయితే వెళ్ళిపోయింది. ఫీల్డర్ మీదకి వెళ్ళి బౌలర్ మీదకి వెళ్ళి 6. 54 స్కోర్. భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. ఉల్టాస్ బాల్ 6. 60 స్కోర్. 4. కాళ్ళ మధ్య పోయింది. జల్లు అనేది సేటుకు. 64 ఓవరా. లాస్ట్ బాల్ ఉంది. మొత్తం మీద అయితే ఉత్కారేస్తుండ్రు అంబర్స్ని. 6 runs. 70 స్కోర్. భారీ స్కోర్ కొట్టింది ఓవర్లో. 36. లాస్ట్ ఓవర్ 70 స్కోర్. గుడ్ ఫీల్డింగ్. అంబర్స్కి 1 ఓవర్ ఇచ్చి చాలా పరుగులు ఇచ్చారు. ఫీల్డింగ్ మిస్టేక్. బౌండరీ. 74. 78. భారీ స్కోర్ తీస్తాగా ఆర్ఆర్. కన్నయ్య ఒక్కడే 44 కొట్టిండట. 48. 82. 4. ఆయన మామూలు ట్రై కాదు. 4 జాలి కట్టింది. దానికి అంటితే 4. దానికి అంటితే 4. దానికి అంటే వచ్చింది 4. నేను చూసింది ఇక్కడ 4. 86. ఎన్ని బాల్ అని? లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. 4. 90 స్కోర్. ఫ్రెండ్స్ ఆర్ఆర్ ఫైనల్లీ మరొక హైయెస్ట్ స్కోర్ రికార్డు తీసింది. 90 పరుగులు అయితే కొట్టేసింది. 6 ఓవర్లలో 1 ఓవర్ అయితే భారీ స్కోర్ అయితే వచ్చింది. ఇప్పుడు 91 పరుగుల టార్గెట్ తోటి ఎల్ఐజీ అయితే బ్యాటింగ్ అయితే వెళ్తుంది. చూద్దాం మరి ఎన్ని ఓవర్లలో టార్గెట్ చేస్తారు, అవుట్ చేస్తారా, ఫ్రస్ట్రేషన్ ఆడతారా. లెట్స్ గో. కన్నయ్య విధ్వంస బ్యాటింగ్ తర్వాత చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే వచ్చిండు. సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ డాట్ అయితే అయింది. భారీ స్కోర్ అయితే ఉంది. చూద్దాం మరి ఎన్ని పరుగులు చేస్తారు, ఏం జరుగుతుంది అనేది. చక్కటి బౌండరీ తోటి స్టార్ట్ చేసిండు ఖాతా. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. కన్నయ్య నువ్వు చేదింపేయకు చక్కయ్య ఏ ఆరాపతి వేరేలకు బౌలింగ్ ఇద్దరు. ఇంకా నువ్వు అట్లా అయితే బాల్ బౌన్స్ అవుతుంది. నీకు ఎంత మంది చేసారు నీకు. 4 మిస్ ఫీల్డ్ అయింది. 4 అయింది. 8 స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. 8 స్కోర్. 6 స్కోర్. 14 అయితే కొట్టేసిండు. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్.
నెక్స్ట్ బాల్ డాట్ బాల్. ఏ ఆగు నువ్వు అనకు, నువ్వు కామెంటరీ చేయక, నేను చెప్తున్నా. నువ్వు 4-6 అంటే ఆయన నిజంగా ముందే పోయింది అనుకుంటుండు కొట్టక ముందే. అవుటే, క్యాచ్ అవుట్ అయిపోయిండు. ఒక వికెట్ పడ్డది. 14 స్కోర్ ఫర్ 1 వికెట్. ఇప్పుడు సంతోష్ శెట్టి బ్యాటింగ్ వస్తుండు. చూద్దాం మరి విధ్వంసకర బ్యాటింగ్ చేస్తాడా ఏం చేస్తాడా అనేది. బ్యాట్ కంటే జాల్ కంటే అవుట్లేదు కాబట్టి సేఫ్ అయిపోయిండు. నెక్స్ట్ బాల్ 6 స్కోర్ 20 స్కోర్. నెక్స్ట్ బాల్ వైట్ బాల్, వైట్ వైట్ వైట్. గంత స్పీడ్ అయ్యకు, మామూలు స్పీడ్ ఎత్తలేవు. నెక్స్ట్ బాల్ ఫుల్ డ్రెస్ బాల్ వేసిండు, బట్ డాట్ అయిపోయింది. ఇగో మంచిగా వేసి నువ్వు ముంగటికే నువ్వు ఆడుకోతున్నావు కాదు, నువ్వు సగం దూరం పోతున్నావు. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ 20 పరుగులు, ఒక వికెట్ అయితే పోయింది. 6 స్కోర్. చక్కటి బౌండరీ అయితే క్లియర్ చేసి 6 కొట్టేసిండు సంతోష్ శెట్టి. 26 స్కోరు. బోల్డే ఒక ఫుల్ టాస్ వేసిండు, ఒకటి బౌన్స్ వేసి ఒక యార్కర్ వేసి అవుట్ చేసిండు. ఇక నెక్స్ట్ అంబర్స్ బ్యాటింగ్ అయితే వస్తుండు. వాళ్ళ టీంలో అయితే చక్కగా పరుగులు చేసిండు. మరి ఇందులో చేస్తుండో చూద్దాం. 2 బాల్ కంప్లీట్ అయినాయి, ఇంకా 2 బాల్ ఉన్నాయి. అంబర్స్ బ్యాటింగ్ అయితే వచ్చిండు. వైట్ బాల్ జరుగుదే, వైడే. నెక్స్ట్ బాల్ వైట్ బాల్, వైడు. వావ్, చక్కటి ప్రయత్నం, బట్ ఫీల్డింగ్ చేతిలోకి బాల్ అయితే వెళ్ళింది. అండ్ నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఓవరా, ఇంకా బాలా, ఇంకా 2 బాల్. ఓకే ఓకే, బాల్ డాట్ అయితే అయిపోయింది. చక్కటి ప్రయత్నం, బౌండరీ అయితే వెళ్ళింది. 30 స్కోర్. 3 ఓవర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 ఓవర్లకు 60 కొట్టాలా. 4th ఓవర్ 30 స్కోర్. డాట్ బాల్. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. బ్యాట్లు ఎత్తలేదా మరి, ఊపుతలేడు అర్థం అవుతలేదు, కానీ రన్స్ అయితే ఎత్తలేవు. పట్టు. నెక్స్ట్ బాల్ నరేష్ చాకచక్యంగా బౌలింగ్ వేస్తుండు. బౌండరీ ఏదో అయింది. 34 స్కోర్. అండ్ నెక్స్ట్ బాల్ డాట్ బాల్. నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం, బట్ పిల్లర్ ఫీల్డింగ్ మంచిగా వేసింది. డాట్ బాల్. 4 ఓవర్లు ముగిసేసరికి 34 అయితే అవుతుంది అనుకుంటున్నా. ఈ బాల్ డాట్ అయితే 4-38. ఇక అంబర్స్ని ఇంజురీ దించి చిన్నకనే బ్యాటింగ్ అయితే వస్తుండే ఇంకొకసారి. ఫీల్డింగ్. అండ్ నెక్స్ట్ బాల్ చూద్దాం. 38 స్కోర్. బౌండరీ. 42 స్కోర్. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం, ఫీల్డింగ్ అయితే సూపర్ చేసిండు. లాస్ట్ 2 బాల్స్ చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద 5th ఓవర్ డాట్ బాల్. ఇక అంబర్స్ అయితే కోర్ బౌలింగ్ వేయడానికి అయితే వస్తుండు. ఇక నెక్స్ట్ బాల్ 6. 48 స్కోర్. డాట్ బాల్. నెక్స్ట్ బాల్ పూర్ ఫీల్డింగ్, చేతిలోకి బాల్ నాబట్టి. 52 స్కోర్. బౌండరీ తగిలింది. బోల్డే. ఇప్పుడు అంబర్స్ బ్యాటింగ్ ఉన్నాడు, అంబర్సే బౌలింగ్ వేస్తుండు. అంబర్స్ అంతకు ఎక్కుతారా ఎక్కడ దా జై బ్యాటింగ్ ఎక్కుతుంది. ఇంకెన్ని బాల్ ఇంకా 3 బాల్ ఒక లేరు. ఇక మా అంబర్స్ అయితే ఉన్నాడు. ఇంకా
52 స్కోర్. మరి 90 టార్గెట్కి ఎంత దగ్గరికి వెళ్తారు యుద్ధం. 6 స్కోర్ 58. బౌండరీ 62. ఓవర్ కంప్లీటెడ్. ఫైనల్లీ కన్నయ్య వాళ్ళు 9 రన్స్ కొట్టిరు, చిన్న కన్నయ్య వాళ్ళు 62 కొట్టిరు. 28 పరుగుల తేడాతోటి ఆర్ఆర్ కన్నయ్య విజయం సాధించిండు. సో ఇక నెక్స్ట్ మ్యాచ్ తెలుసే కదా, ముంబై వర్సెస్ సిఎస్కే. మరి ఇందులో ఎవరు ముంబై జెర్సీ వేసుకుంటారు, ఎవరు సిఎస్కే జెర్సీ వేసుకుంటారు, ఏం జరుగుతుందో చూడండి. లెట్స్ గో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. బై బై.